యోగానందకైనా గాలిలో తేలే సాధువు చెప్పిన తర్వాత మీరాబాయిది గుర్తు చేసుకుంటాడు. మీరాబాయి అదే కదా, మీరాబాయి కృష్ణుడిని పూజించలేదు. మీరాబాయి ఆనందంలో పారవశ్యంతో ఆమె ఎన్నో సంకీర్తన రాస్తాయి అంటది. ప్రతినిత్యం స్నానం చేస్తే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే వెంటనే నేను తిమింగలాన్ని అవుతా, సముద్రంలో ఉన్న తిమింగలం అవుతా. మరి నాకు సముద్రం ప్రతిరోజు స్నానం చేస్తే దేవుడు దొరుకుతాడు. నేను అన్న సముద్రంలోని తిమింగలాన్నగా పుడతా. అట్లా దొరకడు. దుంపలు పళ్ళు తిన్నంత మాత్రాన దేవుడు తెలిసేటట్టయితే నేను మేక జన్మ ఎత్తితేనే బాగుండు అనుకుంటా. దుంపలు పండ్లు తింటే దేవుడు దొరుకుతాడు అని అనుకుంటే నేను మేక జన్మ ఎత్తుతా అని అంటున్నది మీరాబాయి. అంటే దుంపలు పళ్ళు తింటేనే దేవుడు దొరుకుతాడు అనేది అబద్ధం. అలా దొరకడు అన్నట్టు. జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే పెద్ద పూసల మాలతోనే జపాలు చేస్తాను. అది చిన్న జపమాల కాదు, పెద్ద పూసలు పట్టుకొని చేస్తాను. ఆయన దొరకడు. పాలు తాగితేనే ఆయన్ని వంట పట్టించుకోవచ్చునంటే ఎన్నో పాడి దూడలకు పసిపిల్లలకు ఆయన ఈ పాటికి తెలిసిపోయే ఉండాలి. ఓన్లీ పాలు తాగి సాధన చేసేటోళ్ళకి అయితే మరి ఈ పాటికి తల్లి పిల్లలకు రావాలి. ప్రతి పిల్ల పాలే తాగుతుంది. లేకపోతే ఎన్నో మేక పిల్లలు, ఆవు పిల్లలు, బర్రె పిల్లలు తాగుతున్నాయి. మరి అలా వీటికి దేవుడు ఈ పాటికి తెలిసి ఉండాలి. సతిని విడిచిన మాత్రాన దేవుడిని పిలుపందుకుతుంటే వేల కొద్ది జనం నపుంసకలైపోరా. మరి భార్యలను వదిలేసి హిమాలయాలకు ఏదో సాధన చేస్తేనే దేవుడు దొరుకుతాడు అనుకుంటే ఈ పాటికి మరి అందరికీ పొందాలా? మీరాబాయికి ఒక్కదానికే తెలుసు దేవుణ్ణి కనుక్కొన్నాడు. అంటే మీరాబాయికి తెలుసు అని ఆమె అనుకుంటుంది. నాకు తెలుసు దేవుణ్ణి కనుగోవడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటేనని. ప్రేమ ఒకటే. ఆ దివ్య ప్రేమ అనేది అది ఒక ఫైర్. అది అంతే. పరమహంస వారు అంటారు 4 రాళ్ళు సంపాదించడానికి అందరు విలపిస్తారు, ఇంట్లో అది లేదు. నిజంగా భగవంతుని కోసం కళ్ళకు నీళ్ళు వచ్చేవాడు ఎవరి కోసం? ఎవరికి వస్తాయి వాడు ధన్యుడు అంటాడు. ఇవన్నీ ప్రేమ లేనిది రావు. అది నేను చెప్పేది. అంటే ప్రేమ బర్నింగ్ అనేది లోపలికి వెళ్ళి అది లేకపోతే రాదు. అంటే దేవుణ్ణి కనుగొనడానికి నేను పళ్ళు తినద్దా, కూరగాయలు తినద్దా, పాలు తాగి బతకాలనా, దుంపలు తిని బతకాలనా, జపం చేసుకోవాలనా, కేవలం విగ్రహారాధన చేయాలనా, లేదా నిత్యం శుచి శుభ్రంగా ఉండాలనా, లేదా అన్నీ వదిలేసి సంసారాన్ని వదిలేసి పోతే దేవుడు దొరుకుతాడా అనే ఇవన్నిటికీ మీరాబాయి సమాధానం ఏంటంటే ఇవన్నీ చేస్తుంటే నేను పలానా అయిపోయేవాడు. కానీ ఒక్క ప్రేమ ఒకటే దేవుని తెలుసుకోబడుతుంది. ఆ ప్రేమ నా హృదయం నిండా ఉన్నది, నేనే ప్రేమతత్వంగా మారిపోయినాను. మీరాబాయి అది వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు వాళ్ళలో ఒక కణము తప్పి మన మీద పడ్డా మనం అట్లా తయారైపోతాం. వాళ్ళ యొక్క ప్రేమ కణం. అందుకే తరించిన వాళ్ళంతా ప్రేమను పట్టుకున్నారు. ఇందాక గార్లదేల సాధువు ఏం చెప్పిన యోగానందకు, క్రియ ప్రధానం కాదు, భగవంతుని ప్రేమించడమే ప్రధానం. నువ్వు ప్రక్రియల గురించి మాట్లాడుతున్నావు. ఆయన గార్లదేల సాధువు అయినా నేను ఈ క్రియ చేస్తే ఇట్లా అయినా అంటలేడు. నువ్వు ఎన్ని మాట్లాడినా భగవంతుని అనుభవం పొందినావు అంటుడు యోగానందకు. అప్పటికి ఇంకా కలగలే యోగానందకు. భగవద్ దర్శనం ఇంకా పొందలేవు. భగవద్ దర్శనం పొందడానికి ఇప్పుడు నాలాంటి వాడు చుట్టూ తిరుగుతున్నావు. భగవద్ దర్శనం పొందడానికి నేను నేర్పే క్రియ సరిపోదు. ఆయనను ప్రేమించడం ఎట్లాగో తెలుసుకో, అప్పుడు సరిపోతుంది. ఇదే నేను చెప్తున్నా. యోగి ఆత్మకథ చదివి క్రియాయోగ శాస్త్రంలో ఉన్న ఆ పాయింట్ పట్టుకుంటారు తప్ప ఇటువంటి అద్భుతమైన ప్రేమతత్వమైన పాయింట్స్ ఇలా ఎన్ని ఉన్నాయి? ఒక క్రియ వల్ల దొరికేవాడా దేవుడు?
ప్రేమతో నువ్వు రగిలిపోవాలి. ప్రేమ జ్వాలాగ్నిలో నిన్ను నువ్వు దహింపజేసుకోవాలి. అప్పుడే తాను మసి అయితే తత్వమసిగా మిగులుతాడు. అది దీన్ని మించిన సులువైన మార్గం నా జీవితంలో ఇదొక్కటే నేను చేసిన. నేను ఏ సాధన అంటే నాది, నేను ఆ క్రియ ఈ క్రియ అనేది అర్థం కావడానికి తెలుస్తుంది, నా ప్రేమతత్వం అర్థం కాదు కాబట్టి. కానీ నేను భగవత్ ప్రేమికుని. అంటే ఎట్లా ప్రేమించాలి? ప్రేమ మనం ఎట్లా వ్యక్తం చేయాలి? నీ కొడుకును నువ్వు ఎట్లా ప్రేమించాలని ఎవరినన్ను అడిగి ప్రేమించినావా? సహజంగా ప్రేమించిన. సహజంగానే ప్రేమ. ఎవరినైనా ప్రేమించినావా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు? మామూలుగా అంటే చెప్పాను, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్లలో నేనైతే ప్రేమించిన. అప్పుడు ఎవరిని ప్రేమించి ఎవరిని అడిగి మనం ప్రేమించినాం? ప్రేమ ఎట్లుంటుంది అంటే, నువ్వు తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఏ పని చేస్తున్నా ఆ ప్రేమించిన వ్యక్తిని గుర్తుకొస్తూ ఉంటాడు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది. అప్పుడు 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 అది సహజంగా ఉత్పన్నమైందా? ఎవరైనా ట్రైనింగ్ పోతే వచ్చింది అది? లేదా నీ తల్లి పట్ల నీకు అనంతమైన ప్రేమ ఉంది, లేదా నీ తల్లికి నీ పట్ల ప్రేమ ఉంది. వీళ్ళిద్దరు వేరే తల్లి కొడుకులను చూసి ట్రైనింగ్ పొందరు కదా. అది ఎట్లా సహజంగా వచ్చింది? అటువంటి సహజతత్వము సహజంగానే వస్తుంది. అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. నేర్పితే వచ్చేది అయితే అది విద్య అవుతుంది. అప్పుడు సహజంగా వచ్చేది అది. అప్పుడు సినిమాలు మీరు చూసి ఉంటారు కదా, ప్రేమ ఏ టైంలో ఎప్పుడు ఎట్లా పుడుతుందో తెలియదు అంటున్నాం. అట్లనే దైవం మీద కూడా, లేదా ఆయా ఇష్ట గురువుల యందు కూడా, ఇప్పుడు నాకు బాబా అంటే అమితమైన ప్రేమ. అది ఎట్లా కలిగింది అంటే, అది ఎవరైనా నాకు ట్రైనింగ్ ఇచ్చిన, ట్రైనింగ్ కళాశాల ట్రైనింగ్ తీసుకున్నాను. అదంతే కదా, దాన్ని ఏం చెప్పలేము కదా. సో ఎలా అన్నప్పుడు అది ఏది కలుగుతుందో అది అలా తీసుకపోతూ ఉండడమే ప్రేమ. ఆ టైంకి అప్పుడు ఏమనిపిస్తే అట్లా చేయాలి. అది ఏం చేస్తుందంటే త్యాగం ఉంటుంది ప్రేమలో. నీ కొడుకు కోసం నువ్వు డ్రెస్ కొనవచ్చు, లేకపోతే మీ తల్లి కోసం నువ్వు శారీ కొనవచ్చు, మీ తల్లి నీకేదో కొనవచ్చు. అదంతే ప్రేమ యొక్క ప్రదర్శన. దాన్ని ఒక కోణం కాదు, అది ప్రేమ అనేది ఇవ్వకూరుతుంది అంతే. భక్తి అనేది అడుగుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ భక్తి అండ్ ప్రేమ. నీ కోరికలు పోయి అడుగుతున్నావు అంటే నువ్వు భక్తుడు, ప్రారంభ భక్తుడు. నువ్వు ఇస్తున్నావు, అప్పుడు ప్రేమికుడు. అది హృదయము నీ దగ్గర ఉన్నదా లేదా అని కూడా చూడవు. ఒక ప్రాపంచిక ఇద్దరు ప్రేమికులు, ఒక అమ్మాయి అబ్బాయి. వాడు అబ్బాయి ఏదో పని చేసుకుంటాడు, అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది. కానీ వీడి దగ్గర లేకున్నా అప్పు చేసి ఒక ఫోన్ కొనిస్తాడు. అప్పుడు దాన్ని ఏమంటారు? అడగకున్నా కొనిస్తారు. అంటే ప్రేమ ప్రదర్శన చేస్తున్నాడు, అది మోహంలో కావచ్చు. అది నువ్వు అదే ఇటున్నావు అనుకో, దైవం కోసం నువ్వు ఏదో చేస్తున్నావు, అది దివ్యత్వం అవుతుంది, యోగం అవుతుంది. అదే ఎలిమెంట్ ఇటు రావాలంతే, ఈ కాలం వర్షం చెప్పాలంటే. అట్లా నువ్వు నీ ఇష్టదైవం కోసము అట్లా నువ్వు త్యాగం చేస్తున్నావు. సహస్రలింగాల టెంపుల్ కట్టాలని నాకు దేవుడని కలలా కానీ చెప్పలే. నేను అనుకున్నది, నా విరాట్ విశ్వేశ్వరుడికి, విశ్వప్రేమికుడికి నేను ప్రేమతో చేయాలి అని అనుకున్న ఒక ఎలిమెంట్ అది. అప్పుడు అది ప్రేమ ఇవ్వకూరుతున్నది అంతే తప్ప, నువ్వు నాకు ఏ వరాలు ఇస్తావు, ఏ సిద్ధులు ఇస్తావు అని నేను ఏనాడైనా అడిగింది లేదు. ఏమి ఇయ్యాలా అనేది ఆలోచిస్తున్నా. ఇది ప్రేమ లక్షణం. ఉండి చేయడం కాదు. ఉండి వాడు ఫోన్ కొనియలే అమ్మాయికి, నా దగ్గర ఉండి రెడీమేడ్ ఉండి నేను పూనుకోలే.
అడిగేద్దాం. సో ప్రేమ యొక్క దీన్ని వేరియేషన్స్ అనేటి సాధకుడు బట్టి ఉంటుంది, ఎవరి స్థాయి వాళ్ళది. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో నీ తల్లి ఉందా, బిడ్డ ఉందా, భార్య ఉందా, ఇంకొకరు ఉన్నారా అనే లిస్ట్లో చూస్తే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో నా జీవితంలో నాకు ఆ ఫస్ట్ లైనప్లో ఎవరు ఉంటారంటే నా దైవము లేదా నా గురువు ఉంటాడు. దాని తర్వాత సెకండ్ మెట్లని అన్నీ వస్తాయి. రెండో నెంబర్కి వెళ్ళి స్టార్ట్ ఏదన్నా. నంబర్ 1 ప్లేస్ లేదు ఏది, అదే. అప్పుడు నేను నంబర్ 1 కోసం ఫస్ట్ ప్రియారిటీ ఏదో అక్కడనే వేయాలి. అది ప్రేమ. సో మళ్ళీ నాకేమన్నా సిద్ధులు ఇస్తాడు, వరాలు ఇస్తాడని నేను చేస్తున్నానా, అది ప్రేమ కాదు, అది వ్యాపారం అవుతుంది. పరస్పర గిఫ్ట్స్ ఇచ్చుకుంటే అక్కడ నుంచి ఏమొస్తుంది అనేది నీకు అనవసరం. ఆశించి చేసేది అసలు నువ్వు ఆశించి కాదు, నీ కళలో కూడా ఏమి ఇస్తాడో చూద్దాం చివరిదాకైనా అనే భావన కూడా ఉండదు. చేసి మర్చిపోయేదే ప్రేమపూర్తి సేవ. లెక్కలు కట్టేది వ్యాపారం అవుతుంది. సో నువ్వు వ్యాపారస్తుడువా ప్రేమికుడువా అనేది నీ అంతరాత్మ, ఆ పరమాత్మ డిసైడ్ అవుతా ఉంటాడు. ప్రేమ త్యాగం కోరుతుంది అంట. అటువంటిది ఆ దైవం కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవడమే నిజమైన త్యాగం. రెండవది లేనిదిగా నువ్వు మారాలంటే నువ్వు రెండవది కోరని సేవ చేయాలి. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనే మాటలు మనం అంటాం. రెండవది లేనిది, ఉన్నది ఒకటే అని. ఉన్నది ఒకటిగా నువ్వు మారాలంటే ఒక్కటిగానే నీ సేవ జరిగితే ఆ ఒకటి ఒకనాడే నువ్వే సహజంగా అయిపోతావు. ఎందుకంటే అది లక్షణంగా అయిపోతావు. ఆయన ఏమి ఇవ్వాలనేది, ఆయన ఇస్తాడు అనేది కూడా నేను అనను. ఏదో సినిమాలో పాట ఉంది, నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటాను. ఆ పాటే దాని అర్థమైంది. నువ్వు ఎట్లా నుండు, కానీ నా ధర్మం నిన్ను చూడడం, నీకు సేవ చేయడం, నీకు ప్రేమ చేయడం, నేను నీకు త్యాగం చేయడం. నేను చూస్తే నువ్వు చూస్తా అనేది వ్యాపారం కదా. సో నేను వ్యాపారస్తుని కాదలుచుకోలే. ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ డివోషన్. నేను బయట బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఆధ్యాత్మికతలో బిజినెస్ మ్యాన్ని కాదు. నేను స్వచ్ఛమైన ప్రేమికుడిని. స్వచ్ఛమైన ప్రేమికుడిగా ఉండాలని జీవితాంతం అనుకునే ఏకైక కోరిక నాది. బయట బిజినెస్ మ్యాన్ కావచ్చు, నా వ్యాపారాలలో మరొకటి కావచ్చు. ఆధ్యాత్మికతలో స్వచ్ఛమైన ప్రేమికుడిగా చిరకాలం ఉండాలి, అది నా ఆశయం. ఏం ఆశించనిదే నువ్వు ప్రేమికుడు ఉండు. భగవంతుడు ఎట్లుండాలని నువ్వు నిర్ణయించకు, గురువు ఎట్లుండాలో నువ్వు నిర్ణయించకు. బాబా ఎట్లా ఉండని, అది నా పని కాదు కదా. బాబా ఎట్లున్నాడు, బాబా నన్ను ప్రేమిస్తున్నాడా, బాబా నాకు ఎన్ని రోజులు దర్శనం ఇయ్యక బాబాకు నా మీద ప్రేమనే లేదు, ఇది నా పని కాదు. మరి నాకున్నదా బాబా మీద ప్రేమ? ఇది నా పని. వాట్ ఈజ్ మై గోల్? భగవంతుడు నాకు దర్శనం ఇస్తలేడని భగవంతుడు అనకు. నువ్వు భగవంతుడి కోసం నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు చూసుకో, అది నీ పని. దేవుడి పని ఏందో దేవుడికి తెలుసు, గురువు పని గురువుకి తెలుసు. మన మేలు పెట్టద్దు కదా అలా. మన పని మనం చేయడానికి హక్కు ఉన్నది. వీ హ్యావ్ ఓన్లీ రైట్. మనకు వేరే రైట్ లేదు, వేరే హక్కు లేదు. దేవుడికి నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలి, అది రిటర్న్ కోరని గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఆశించదు. ప్రేమ చిత్రాలు అన్నీ చూస్తున్నప్పుడు నాకు త్యాగముతో కూడిన ప్రేమ చిత్రాలు చాలా ఇష్టం. అప్పుడు త్యాగము చేసిన వ్యక్తి నీకు చేసిన తర్వాత వెళ్ళిపోతాడు, ఆశించకుండా, తిరిగి కోరకుండా. ఆ క్యారెక్టరైజేషన్లో నిన్ను లేకపోతే నీ గురువునో నిన్ను నీ దైవాన్నో పెట్టుకుంటే సరిపోయా. దట్ ఈస్ ద డివైన్ లవ్ అవుతుంది. అదేంది మోహంపూరిత ప్రేమలు, అక్కడ నువ్వు తరించవు, జన్మలు పడతాయి.
ఇక్కడ నువ్వే దేవుడు అయిపోతావు. ఒకటే ఆస్పెక్టు, క్యారెక్టరైజేషన్స్ మారాలి అంతే. నీళ్లు బురద గుంటలో ఉంటే మురికి నీరు, శంకులో పడితే తీర్థం. అదే నీరు, అదే వాన చుక్క బురద గుంటలో పడితే మురికి నీరు అయింది, అదే వాన చుక్క శంఖంలో పడితే తీర్థమైంది. ఇదే భావన బయట ఉంటే మోహం, ప్రాపంచిక వ్యక్తుల మీద ఉంటే మోహం. అదే భావన యు కమ్ టు ఆధ్యాత్మికత, అది యోగం. అంతే. ఇదే భగవత్ ప్రేమను సూచించేది.